ఫిరాయింపు ఎమ్మెల్యే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. స్పీకర్ నోటీసులపై ఏ విధంగా స్పందించాలన్న దానిపై చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకోవాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు పీఏసీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై చర్చించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై పీఏసీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, చూస్తా ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో చాలా కీలకమైనటువంటి భేటీ జరిగింది, పూర్తి డీటెయిల్స్. థ్యాంక్ యూ పవన్. కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కలిసి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, దాంతోపాటు బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి అంశంపై చర్చించారు. కాసేపట్లో జరగనున్నటువంటి పీఏసీ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశంపై కూడా చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబుతోనే కాసేపు ప్రత్యేకంగా భేటీ అయినట్టు తెలుస్తూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు 10 మందికి స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్ళాయి. ఈ నోటీసులపైన ఏ విధంగా స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వంగా అనే అంశానికి సంబంధించి చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఈ 10 మందిలో కొంతమందికి ఇప్పటికే నోటీసులు అందుకున్నట్టు చెప్తా ఉన్నారు. మరికొంతమంది నోటీసులు స్పీకర్ కార్యాలయం నుంచి పోస్టులో నోటీసులు వెళ్ళినటువంటి నేపథ్యంలో 1-2 రోజుల్లో వాళ్ళు కూడా నోటీసులు అందుకునే అవకాశం ఉంది. ఆ నోటీసులు అందుకున్న తర్వాత దాంట్లో ఏముంది అనే విషయాలకు సంబంధించి తమ అడ్వకేట్లను సంప్రదించిన తర్వాత స్పీకర్కు రిప్లై ఇస్తామని ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. కొంతమంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా, ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా మేము మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాం, ఖచ్చితంగా గెలుస్తామనే కాన్ఫిడెన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వంగా ఈ అంశంపై ఏ విధంగా స్పందించాలి అనే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతోని చర్చించారు. పార్టీ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ అంశం వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించాలి అనే అంశానికి సంబంధించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తోని చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఇక పీఏసీ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులతో చర్చించారు. గత పీఏసీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటి ఇంప్లిమెంటేషన్ ఎక్కడి వరకు వచ్చింది అనే అంశానికి సంబంధించి పీఏసీ సమావేశంలో చర్చించాలని పీఏసీకి సంబంధించినటువంటి సభ్యులు కోరుతున్నారు. ఇక దాంతోపాటుగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఇప్పటికే ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేయాల్సిందంతా చేసింది కాబట్టి భవిష్యత్తులో ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి పీఏసీలో చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి హాజరైనటువంటి కాంగ్రెస్ కీలక నాయకులకు జూబ్లీహిల్స్ ఎన్నికలను ఖచ్చితంగా గెలవాల్సిందిగా ఆదేశించారు. ఆ గెలవడానికి కావాల్సినటువంటి మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. దాంతోపాటు జూబ్లీహిల్స్లో విరివిగా తిరగాలి, అక్కడ కమిటీలు బలంగా పనిచేయాలనే అంశానికి సంబంధించి కాసేపు చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఓట్ చోరీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఏ విధంగా నిర్వహించాలనే అంశానికి సంబంధించి కూడా పీఏసీలో చర్చించనున్నారు. ఇక క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశం పీఏసీ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. గత పీఏసీ సమావేశంలో కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి క్రమశిక్షణకు సంబంధించి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కొంతమంది నేతలు తమ పద్ధతి మార్చుకోలేకపోతున్నారు. ఈ అంశం ఈరోజు జరగనున్నటువంటి పీఏసీ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. పార్టీ లైన్ తప్పుతున్నటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా వేటు వేయాల్సిందిగా ఒక సీరియస్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వనున్నారు.